సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి సార్. అసలు వాటి వివరాలు ఏంటి సార్? అవును. గత నెల రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరిగినాయి. విజయనగరం జిల్లాలో 6 నెలల పసిపాప పైన అత్యాచారం జరిగింది. ఆ పాపకు సమీప బంధువు అయినటువంటి ఒక 45 సంవత్సరాల వ్యక్తి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆ పాప గదిలోకి దూరి ఆ పాప పైన అత్యాచారం చేయడం జరిగింది. ఆ పాప బాధపడుతూ ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకుని పోతే అత్యాచారం జరిగిందనేది తెలిసింది. అలాగే నంద్యాల జిల్లాలో ముచ్చమూరి గ్రామంలో 8 ఏళ్ల బాలిక పైన 3 మైనరు పిల్లలు అత్యాచారం చేసి హత్య చేసినారు. ఆ అమ్మాయికి ఏదో ఇస్తామని చెప్పి ఊరి బయటకు తీసుకుని వెళ్ళి ఈ అత్యాచారం జరిపిన తర్వాత ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలియడంతో ఒకరి తల్లిదండ్రుల సహాయంతో ఆ అమ్మాయిని పక్కనే ఉన్న తెలుగు గంగ కాలువలో వేసి ఆ శవం లభ్యం కాకుండా చేసినారు. పరిశోధనలో ఈ విషయాలు తేలి ఆ 3 పిల్లలు నేరాన్ని అంగీకరించడం జరిగింది. వాళ్ళ వయస్సు, ఇద్దరి వయస్సు 15 ఏళ్ళు, ఒకరి వయస్సు 12 ఏళ్ళు. ఇది మొత్తం రాష్ట్రాన్నంతా ఆశ్చర్యంలో ముంచింది. అలాగే తిరుపతిలో బీహార్ నుంచి వచ్చినటువంటి ఒక వలస కార్మికుని 8 ఏళ్ల కూతురు, ఆ అమ్మాయి ఆడుకుంటూ ఉంటే ఒక యువకుడు బిస్కెట్ల స్థానాన్ని తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని ఒక ఒంటరి స్థలంలో రేప్ చేసి చంపడం జరిగింది. ఆ యువకుని కొరకు గాలిస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి 13 ఏళ్ల అమ్మాయిని గ్యాస్ డెలివరీ బాయ్ వాళ్ళ ఇంట్లోకి బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి చంపేసి శవం చేసినాడు, అత్యాచారం చేసిన పిదప. అలాగే అనకాపల్లి జిల్లాలో ఒక అబ్బాయి 14-15 ఏళ్ల అమ్మాయిని వేధిస్తూ కేసు రిజిస్టర్ కాబట్టి జైలుకు వెళ్ళి బెయిల్ పైన బయటకు వచ్చిన పిదప ఆ అమ్మాయి పైన, ఆ అమ్మాయి తల్లి పైన కత్తితో దాడి చేసినాడు. ఆ అమ్మాయి చావు బ్రతుకుల మధ్య ఉందనేది వార్త. ఆ అబ్బాయి ఒక 4-5 రోజుల పిదప విషం తీసుకొని చనిపోయినాడు. ఇవి కేవలం ఈ నెల రోజుల్లో జరిగిన కొట్టే ఘటనలు. మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పైన జరుగుతూ ఉన్నటువంటి అత్యాచారాల సంఖ్యను పరిశీలిస్తే అవి ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉన్నాయి. వివిధ రూపాల్లో మహిళల పైన జరిగేటువంటి దౌర్జన్యాలు, నేరాలు ఇవన్నీ 1920లో 17,500 చిల్లర ఉంటే 2022లో అవి దాదాపు 25,500 దాటినాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సమాజంలో ఏ స్థాయిలో మహిళల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతూ ఉన్నాయి. మీరు చెప్తున్నారు 6 నెలలు, 8 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, వీళ్ళందరూ మైనర్ బాలికలు. అతి ముఖ్యంగా మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి ఒక నెల రోజులు. అసలు మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరగడానికి గల కారణాలు ఏమైనా సార్? మైనర్ బాలికల పైన కానీ, మేజర్ బాలికల పైన కానీ, లేదా స్త్రీల పైన కానీ జరిగేటువంటి
అత్యాచారాలకు ప్రధానంగా మగ పిల్లల్లో, మగవాళ్ళల్లో స్త్రీలంటే ఒక భోగ వస్తువు, పురుషులకు సంబంధించినంత వరకు ఒక ఆట వస్తువు, వాళ్ళ కోరికలను తీర్చేటువంటి ఆ, ఒక సాధనము అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉండడం. మనం ఏ విధంగా అయితే ఆట వస్తువులతో ఆడుకుంటామో అట్లా స్త్రీలకు సంబంధించినంత వరకు, ఆడపిల్లలకు సంబంధించినంత వరకు, యువతులకు సంబంధించినంత వరకు, యువకులు, పురుషులు వయసుతో నిమిత్తం లేకుండా ఈ ధోరణిని పెంచుకోవడం అనేది జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, వారసత్వంగా సమాజంలో ఉన్నటువంటి పితృస్వామిక వ్యవస్థ, దాని నుండి సంక్రమించినటువంటి పురుషాధిక్య ధోరణి. రెండవది ఏంటంటే, ఈ సమాజంలో చాలా బలంగా సంస్కృతిని, ఆలోచనను తీర్చిదిద్దేటువంటి సినిమాల ప్రభావం మరొకటి. ఈ సినిమాలను ప్రత్యేకించి లాభదృష్టితో తీసేటువంటి వాళ్ళందరూ కూడా యువతరాన్ని ఆకర్షించేందుకు, సొమ్ము చేసుకునేందుకు అన్ని రూపాల్లో నేరపూరితమైనటువంటి మసాలాలను దట్టించి వేస్తున్నారు. అందులో ప్రధానంగా సెక్స్. ఈ సెక్స్ ధోరణులు పెంచేటువంటి సినిమాల ప్రాబల్యం నేటి యువతరం పైన, చివరకు పసిపిల్లల పైన కూడా చాలా బలంగా పడింది అనే దానికి, పసిపిల్లల పైన జరిగేటువంటి అత్యాచారాలు, అందులో చివరకు మైనర్ బాలురు కూడా ఉండడం అనేది ఒక నిదర్శనం. కాబట్టి సమాజంలో అలాంటి సినిమాలు రావడానికి కారణం కేవలం లాభాపేక్ష. సినిమా రంగం ఒక పరిశ్రమ అయిపోయింది. ఆ పరిశ్రమ తయారు చేసేటువంటి సరుకుల లక్ష్యం లాభాన్ని సంపాదించడం. ఆ లాభాన్ని సంపాదించేందుకు అన్ని రకాల సంఘ వ్యతిరేక ధోరణుల్ని, ముఖ్యంగా సెక్సిస్ట్ ధోరణుల్ని, హింసాయుతమైనటువంటి ధోరణుల్ని వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా పాలకులకు సంబంధించినటువంటి సోషల్ ఇంజనీరింగ్ లో ఒక భాగమేమో అని కూడా అనిపిస్తుంది. ఆ విధంగా ప్రజల్లో నీతికి సంబంధించినటువంటి వెన్నెముకలు విరగొట్టడం ద్వారా తామే వికారమైనటువంటి సంస్కృతికి బలైపోయి సంఘంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనేటువంటి స్థితిని కోల్పోవడం, ఆ విధంగా ప్రజల్ని బలహీనులుగా చేయడం, ఈ దుష్ట సంస్కృతికి బానిసలుగా చేయడం పాలకుల చేయమానని కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. ఇటువంటి కారణాలు అరికట్టేందుకు ఎటువంటి ఆ, ప్రయత్నాలు చేయాలి సార్ ప్రభుత్వాలు? ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు ప్రధానంగా వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ప్రధాన ఆయుధం విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ ద్వారా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైనటువంటి సంస్కృతిని, విలువల్ని, జ్ఞానాన్ని పెంచేదిగా ఆ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి. అయితే అలాంటి పౌర మనస్తత్వం పెరిగినట్లయితే పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని పౌరులు అంగీకరించాలి. కాబట్టి అలాంటి పౌర విలువల్ని, దృక్పథాన్ని పెంచేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ప్రజాతంత్ర విద్యా విధానాన్ని ఈ పాలకులు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా లేరు. ఏదో ఒక రూపంలో ఆ మేరకు ఆ విలువల్ని ప్రతిబింబిస్తూ వచ్చినటువంటి గత
అవశేషాలు ఏవైనా ఉండినట్లయితే వాటిని కూడా క్రమంగా ఏంటంటే ఈ విద్యా వ్యవస్థ నుండి దూరం చేసినారు. ఉదాహరణకి ఈ విద్యా వ్యవస్థలో సామాజిక శాస్త్రాలకు స్థానమే లేకుండా పోయింది. అది ఆ, ఆ సామాజిక శాస్త్రాల దుస్థితి ఏ విధంగా ఉందంటే ఆ, చావు బ్రతుకుల మధ్య కుట్టుమిట్టాడేటువంటి ఒక ఆ, ముసలివాని ఆ, శరీరం గుర్తుకొస్తుంది. అలాంటి దుస్థితి వాళ్ళు నెట్టేసినారు. దాని ఫలితంగా అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఈ సామాజిక రుగ్మతలకు. మరొక వైపు వివిధ రూపాల్లో పోర్నోగ్రఫీని అంటే బూత్ సినిమాల్ని ఆ, తర్వాత అశ్లీల సాహిత్యాన్ని ప్రకటనల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇక టీవీల ద్వారా కూడా ఇది సర్వవ్యాప్తం అయిపోయింది. ప్రధానంగా తగినటువంటి విద్యా అవకాశాలు లేకపోవడము, ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, పని దొరక్కపోవడం వల్ల తీరిక సమయంలో ఈ అశ్లీలమైన సినిమాలు, ప్రకటనలు, తర్వాత టీవీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటి ప్రభావానికి యువతరం గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఉన్నాయి ఈ ధోరణి పెంచి పోషించడం. కాబట్టి వీటన్నిటిని అరికట్టేందుకు ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక సాంఘిక సాంస్కృతిక ఉద్యమం అనేది అవసరం. అలాంటి ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? యువతి యువకులది. ఎవరైతే ఈ రుగ్మతలకు బలైపోయి ఆ, వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారో, ఒక అనాగరికమైన జంతు స్థాయి జీవితాన్ని గడిపేటువంటి ఈ స్థితికి నెట్టబడుతున్నారో, అందులో నుంచి విద్యావంతులైనటువంటి యువకులు మేల్కొని వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ సాంఘిక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించడం తప్ప వేరొక మార్గం లేదు. అప్పుడు మాత్రమే రాజకీయ రంగంలో ఉన్నటువంటి అనేక రకాల మౌలిక లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన ఒక శక్తి బయలుదేరేందుకు అవకాశం ఉంది.